మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తు పనులు ముందుకు కదలడం లేదు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో ఇచ్చిన సూచనలతో రిపేర్లు చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గేట్ల తొలగింపు కష్టంగా మారింది. మరోవైపు రిపేర్లు చేస్తుంటే కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం మధ్యంతర నివేదికలో కీలక సూచనలు చేసింది. వర్షాకాలంలోపు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని తెలిపింది. దీని ప్రకారం ఇరిగేషన్ అధికారులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేరింగ్ పనులు మొదలుపెట్టారు. అయితే ఇవి ముందుకు సాగడం లేదు. 7వ బ్లాక్లో గేట్ల తొలగింపు దగ్గర మరమ్మతులు మొదలుపెట్టగానే పెద్ద గొయ్యి బయటపడింది. ఈ గొయ్యి చుట్టుపక్కల బుంగలు వస్తున్నాయి. దీంతో మిగతా గేట్లు ఎత్తితే ఇంకొన్ని లోపాలు బయటపడతాయోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచనలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పిల్లర్ల కటింగ్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టారు అధికారులు. పిల్లర్ల కటింగ్కు బదులు ఏం చేస్తే బాగుంటుందని ఇరిగేషన్ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మరోసారి మేడిగడ్డ బ్యారేజీ సందర్శించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాకాలం దగ్గర పడుతుండటంతో బ్యారేజీపై సమీక్ష చేయనున్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతు చేయడం కష్టంగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.